విశాఖ జిల్లా గాజువాక 86వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. వార్డులోని అన్ని కాలనీల నుంచి సామాజిక వర్గాల వారీగా జన సమీకరణ చేశారు. వార్డు టీడీపీ నాయకుడు కర్రి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఇటీవల కాలంలో వార్డులో జరుగుతున్న పరిణామాలపై ఒక్కొక్కరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి అర్థం లేకుండా వార్డు అధ్యక్షుడు నియమించారని, ఇది ఏమాత్రం క్షమించరానిదని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని కాదని అధ్యక్షుడిని ఎలా నియమిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మిన కార్యకర్తలకు ఇదా చేసిన న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వెలమలు ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఒకరికేమో 300 వచ్చే, ఒకరికి 200 వచ్చే అంటూ ఎవరైనా ఎన్నుకుంటే వాళ్ళు ఓకే మన ప్రింట్ మీడియా విలేకరులందరికీ కూడా నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వార్డు కమిటీ ఇదే ఈ 86వ వార్డు అనే కాదు, ఏ వార్డులో కమిటీ అయినా సరే మన రాష్ట్ర పరిశీలకులు వచ్చేవారండి. ఆయన వచ్చి ఇక్కడ కమిటీ వేసేవారు. కానీ ఇప్పుడు ఈ రోజున అల్లెంటి లేకుండా రీసెంట్గా ఒక 10 మందిని తీసుకెళ్ళి 15 మందిని తీసుకెళ్ళి గాజువాకలు ఎక్కడ కూర్చోబెట్టి కమిటీ వేశారండి. ఆ కమిటీ వేసే ముందు కూడా కనీసము మన కార్పొరేటర్ గారు ఉన్నారు, లాలకోటేశ్వరరావు గారు, ఆయనకన్నా ఒక విషయం చెప్పలేదు. అలాగే సీనియర్ నాయకులు ఉన్నారండి, కంఠేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా కనీసం ఒక ఫోన్ కాల్ కానీ వ్యక్తిగతంగా కానీ ఏ ఇలా రకమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా కమిటీ చేశారండి. తర్వాత ఇంకొక విషయం అండి, విశాఖపట్నంలో 99 వార్డులు ఉన్నటువంటి వార్డుల్లో ఈ యొక్క 86వ వార్డు సెకండ్ ప్లేస్ అండి. 86వ వార్డు అండి. ఇప్పుడు దాకా మేము కంచుకోటగా టీడీపీ అంటే ఒక బలంగా నించున్నామండి. ఇప్పుడు దాకా ఈ మా నాయకులు ఏమని పెద్ద నాయకులు అవనండి, చిన్న నాయకులు అవనండి, ఎవరైనా సరే సంస్కారమే మప్పారు కానీ మాకు గొడవలకి వెళ్ళండి, రౌడీగా ప్రవర్తించండి మాకు చెప్పలేదండి. అలాగని చెప్పి సంస్కారంగా మేము వెళ్ళామండి. ఏదో రోడ్డు ఓపెనింగ్ అంటే మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకోలాగా ఉందండి. ఎప్పుడో ఎక్కడో పార్టీ విషయంలో ఎక్కడో ఏదో జరిగిందంటే ఆలకిచ్చాం కానీ ఒకటే పార్టీలో ఇంతమంది గొడవలు గోల కచ్చీలు తెచ్చుకోవడం అనేది ఇప్పుడు దాకా మేము ఎక్కడ ఆలకించలేదండి. ఈ పార్టీలో అసలు ఇప్పుడు దాకా అవమానం లేదండి. అంత వార్డు కార్పొరేటర్ కూడా చేశారండి. అతను చెప్పినంతట్లో మేము అతను అడుగుజాడల్లో నడిచాం కానీ రెండో అడుగుజాడల్లో మేము నడలేదండి. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 86వ వార్డులో సీనియర్ జూనియర్స్ టోటల్ 86వ వార్డులో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో తెలుగుదేశం పార్టీ వార్డులో ఉన్న కార్యకర్తలందరం కూడా సమావేశం అయ్యడం జరిగింది. ఆ సమావేశం ఏమిటంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాకు వార్డులో ఎప్పుడు కూడా వార్డు మీటింగ్ పెట్టి కమిటీ చేసేవారు. ఆ కమిటీ ఇప్పుడు లేకుండా ఎక్కడో మూలని కమిటీ వేసుకొని ఒక 12 మంది 13 మంది కమిటీ వేసుకొని ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ అంటే చెప్పుకొని తిరుగుతున్నారు. వార్డులో కూడా చాలా గందరగోళాలు సృష్టించి ఏదైనా శంకుస్థాపనలైనా అవేమైనా కూడా గొడవలకి దోవ తీస్తున్నాయి. దాన్ని కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.